చెప్పండి మీరు గత 2 సంవత్సరాల నుంచి కూడా ఫైట్ చేస్తున్నారు ఆటో యూనియన్‌లకు సంబంధించి సమస్యలు పరిష్కరించాలని. ప్రధానంగా ఏ సమస్యలున్నాయి మీకు? గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించడంలో వాళ్ళు విఫలమైందని చెప్పి వాళ్ళు పరిష్కరించలేదు కాబట్టే మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పి ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం 10,000 ఇస్తుంది, మనకు ధనిక రాష్ట్రం కాబట్టి మేము 12,000 ఇస్తామని చెప్పి వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడంతో పాటు గ్యారెంటీ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఆ 12,000 ఇప్పటివరకు 2 సంవత్సరాలు దాటుతున్నా అక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చి 15,000 రూపాయలు ఇస్తున్నాడు, కానీ మనకు 12,000 ఇవ్వడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. దాంతోపాటు ఆనాడు మోటార్ రంగ కార్మికులు ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకు అరణ్య రోదన ఉందని చెప్పి సంక్షేమ బోర్డు కోసం మేము చాలా ఏళ్ల సంధి మేము ఉద్యమాలు చేస్తున్నాం కాబట్టి మేము అధికారంలో రాగానే రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. దానితో మీటర్ ఛార్జీలు పెంచడంలో హైదరాబాద్ నగరంలో ఓలా, ఉబర్, రాపిడోలు ఉన్నాయి. వాటిని ఏదైతే ఈ బహుళజాతి కంపెనీలకు సంబంధించినవి వాటి స్థానంలో ఒక యాప్ను ఫ్రీ ఆపే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. మేము కొత్తగా ఏం కొంతమ్మ కోరికలు కోరట్లేదు. వారు చెప్పిన ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కార్మికులు, కర్షకులు ఏదైతే సహకారం చేశారో ఆ సహకారం సందర్భంగానే వారు ఇచ్చిన హామీలే మేము అడుగుతున్నాం తప్ప గొంతమ్మ కోరికలు లేవు.